ఏదో ఒకరోజు ఈ ప్రపంచం అంతమైపోతుందా? యుగాంతం నిజంగానే వస్తుందా? ఒక్కసారిగా ఈ భూమిపై జీవజాలం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ మనుగడను ప్రశ్నార్థకం చేసే ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే 6 సార్లు అలాంటి పరిస్థితులు వచ్చిపోయాయని, మంచు యుగం అలాంటిదేనని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నాసా సైంటిస్టులు మరో కొత్త రకం యుగాంతం వచ్చే అవకాశాలపై ఆందోళన చెందుతున్నారు. అదేంటో చూద్దాం. అంతరిక్షంలో అనేక గ్రహశకలాలు, ఆస్టరాయిడ్స్ తిరుగుతూ ఉంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్స్, జూపిటర్ మధ్య కూడా అవి పరిభ్రమిస్తూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంటాయి. వీటిలో కొన్ని భూమికి దగ్గరగా వచ్చిపోతూ ఉంటాయి. వాటి వల్ల పెద్దగా ప్రమాదం కూడా ఉండదని సైంటిస్టులు చెప్తుంటారు. కాగా ప్రస్తుతం అంతరిక్షంలో తిరుగుతున్న ఓ గ్రహశకలం క్రమంగా భూమివైపు దూసుకొస్తోందని, భూమికి చాలా దగ్గరగా వస్తుందని నాసా సైంటిస్టులు గుర్తించారు. దానికి అపోఫిస్ అని పేరు పెట్టారు. అపోఫిస్ అంటే ఊహకందనిది అనే అర్థం కూడా ఉందట. ఈ గ్రహశకలం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇంకా తెలియనందున సైంటిస్టులు దానికి ఆ పేరు పెట్టారు. వాస్తవానికి గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్న విషయాన్ని గులోనే కనుగొన్నారు. అప్పట్లో ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళింది. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దాని పరిభ్రమణ సమయాన్ని, లక్షణాన్ని బట్టి తిరిగి కూడా భూమికి సమీపించే అవకాశాలు ఉన్నాయి. కూడా అపోఫిస్ గ్రహశకలం వల్ల ప్రమాదం లేదనే అంచనాలు ఉన్నప్పటికీ దాని పరిభ్రమణ వేగాన్ని, శక్తిని బట్టి శాస్త్రవేత్తలు ఆందోళన కూడా చెందుతున్నారు. ఎందుకంటే 350 మీటర్ల పొడవైన ఈ గ్రహశకలం ఓ పెద్ద నౌక అంత సైజులో ఉంటుంది. అది గనుక భూమిని ఢీకొడితే ఒక దేశం అంత విస్తీర్ణంలోని భూభాగం నాశనం అవుతుందని, పైగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు ఊపిరాడని పరిస్థితులు సంభవించే ఛాన్స్ ఉంటుందని సైంటిస్టులు అంచనా వేశారు. ఒకవేళ భూమిని కాకుండా సముద్రంలో ఢీకొట్టిన అల్లకల్లోలాలు, సునామీలు రావచ్చు. నాసా సైంటిస్టుల ప్రకారం అంతరిక్షం నుంచి భూమివైపునకు దూసుకువస్తున్న అపోఫిస్ గ్రహశకలం 2029 ఏప్రిల్ 13న భూమిని సమీపిస్తుంది. అంటే భూగోళానికి 32,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. అప్పుడిది భూమిని ఢీకొడితే మాత్రం పెద్ద వినాశనమే జరగవచ్చు. ఒకవేళ ఢీకొట్టకపోతే మరో 100 ఏండ్ల పాటు ఏ గ్రహ శకలం భూమిని సమీపించే అవకాశం లేదు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఎందుకంటే మన శాటిలైట్లు భూమికి 20,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. రాబోయే గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోయినా ఆ శాటిలైట్లను ఢీకొడితే అవి కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా భూమిపై కొంత నష్టం జరగవచ్చు. అపోఫిస్ గ్రహశకలం భూమిని సమీపించేందుకు ఇంకా 5 ఏండ్ల సమయమే ఉంది. ఇప్పటివరకు వచ్చిపోయిన గ్రహ శకలాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా 2029 ఏప్రిల్ 13న అలాగే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ రాబోయే గ్రహశకలాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంది. అట్లనే అది భూమిని ఢీకొట్టే పరిస్థితే గనుక తలెత్తితే దానిని అంతరిక్షంలోనే బ్లాస్ట్ చేసే టెక్నాలజీని కూడా నాసా సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. అయినప్పటికీ అపోఫిస్ సడెన్ గా భూ వాతావరణంలోకి దూసుకొస్తే ఆటోమేటిక్గా పేలిపోతుంది. అందుకే ఏం జరిగినా జరగకపోయినా అప్రమత్తంగా అయితే ఉండాలనే ఉద్దేశంతో సైంటిస్టులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఒకవేళ అపోఫిస్ భూమిని ఢీకొడితే యుగాంతం తప్పదేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది మాత్రం 2029 ఏప్రిల్ 13నే తేలనుంది.